దైవ ప్రవక్త వారి ప్రియమైన మనుమడు హజ్రత్ హుసైన్ వారు ఎందుకు షహీద్ చేయబడ్డారు? ఒకవైపు కేవలం 70 మందికి పైగా, మరోవైపు వేలాది మంది సైన్యం. కర్నర్బలా మైదానంలో అసలేం జరిగింది? ఈ సంఘటన వెనుక ఉన్న పూర్తి చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రవక్త వారి తర్వాత ఇస్లామిక్ ఖిలాఫత్ ప్రారంభమైంది. మొదట 4 రషీదున్ ఖలీఫాలు పాలించారు. తరువాత రాజకీయ పరిస్థితుల్లో హజ్రత్ ముఆవియా రజియల్లాహు అన్హు పాలన ప్రారంభమైంది. ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు యజీద్ ఖలీఫాగా అయ్యాడు. యజీద్ గుణహీనుడైన ఒక రాజు అని చరిత్ర చెప్తుంది. అందుచేత యజీద్ పాలనపై కొంతమంది ప్రజల్లో అసంతృప్తి ఉండేది. ఈ పరిస్థితుల్లో కూఫా ప్రజల్లో ఒక వర్గం హజ్రత్ హుసైన్ గారినే తమ ఖలీఫాగా కోరుతూ అనేక లేఖలు పంపారు. ఆ ఆహ్వానాన్ని స్వీకరించిన హజ్రత్ హుసైన్ వారు తన కుటుంబ సభ్యులు మరియు కొద్దిమంది అనుచరులతో కలిసి సుమారు 72 నుండి 100 మంది మధ్య కుటుంబ సభ్యులు కూఫా వైపు ప్రయాణం ప్రారంభించారు. ఆయన కూఫాకు చేరుకున్న తరువాత